హర్యానాలో మూడోసారి అధికారంలోకి బీజేపీ 48 సీట్లతో పూర్తిస్థాయి మెజార్టీ బీజేపీ సంబురాలు. జమ్మూ కాశ్మీర్లో 49 సీట్లతో కాంగ్రెస్ ఎన్సీ హవా. సీఎంగా ఉమర్ అబ్దుల్లా ప్రమాణానికి ఏర్పాట్లు. అభివృద్ధి సంక్షేమమే హర్యానా హ్యాట్రిక్ కు కారణం. కాశ్మీర్లో ప్రశాంతంగా ఎన్నికలు బీజేపీ విజయమన్న మోదీ. హర్యానా ఫలితాలపై అనుమానాలున్నాయన్న జైరాం. జమ్మూ కాశ్మీర్లో ప్రజలు గెలిచారన్న ఫరూక్ అబ్దుల్లా. రేపు ఎల్బీ స్టేడియంలో డీఎస్సీ అభ్యర్థుల కొలువుల జాతర. 1163 మందికి నియామక పత్రాలు ఇవ్వనున్న సీఎం. వర్గీకరణ అంశంపై ఏకసభ్య జ్యుడిషియల్ కమిటీకి సిఫార్సు. ప్రారంభించిన నెలలోనే కులగణన పూర్తి చేస్తామన్న సబ్ కమిటీ. త్వరలో విద్యుత్ శాఖలో నియామక నోటిఫికేషన్లన్న భట్టి. రూల్స్ పాటించని వారి వెహికల్ లైసెన్సుల రద్దన్న పొన్నం. రాష్ట్ర వ్యాప్తంగా వేడుకగా వేపకాయల బతుకమ్మ. వేములవాడలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబురాలు. ఇన్వెస్ట్మెంట్ పేరుతో డీబీ స్టాక్ బ్రోకింగ్ కుంభకోణం. 7,000 కోట్ల స్కామ్, 20,000 మంది బాధితులు. కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ. విశాఖ ఉక్కుపై కుమారస్వామితో చర్చలు. డీటెయిల్స్ చూద్దాం. జమ్మూ కాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీకి మిశ్రమ ఫలితాలొచ్చాయి. జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ ఎన్సీ కూటమి విజయకేతనం ఎగురవేసింది. 90 స్థానాలకు గాను 49 చోట్ల గెలిచి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. మరోవైపు హర్యానాలో ఎవరూ ఊహించని ఫలితాలొచ్చాయి. బీజేపీ 48 సీట్లతో గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించింది. దీంతో వరుసగా మూడోసారి అధికారం చేపట్టనుంది కాషాయ దళం. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్సీ కూటమి సత్తా చాటింది. మొత్తం 90 స్థానాలకు ఎన్నికల ఫలితాలను ప్రకటించింది ఈసీ. కాశ్మీర్లో కూటమి 49 స్థానాల్లో విజయం సాధించింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో కాశ్మీర్ ప్రజలు కూటమికి సంపూర్ణ మెజారిటీ అందించారు. ఉమర్ అబ్దుల్లా నేతృత్వంలో ఎన్సీ 42 స్థానాల్లో గెలుపొందగా కాంగ్రెస్ 6 సీట్లు కైవసం చేసుకుంది. కూటమిలోని సిపిఎం ఒక స్థానంలో విజయం సాధించింది. జమ్మూ కాశ్మీర్లో 29 స్థానాలు సొంతం చేసుకుంది బీజేపీ. ఆప్ ఒక స్థానంలో, స్వతంత్రులు 7 చోట్ల గెలుపొందారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ తలకిందులయ్యాయి. కాషాయ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించింది. మొత్తం 90 స్థానాలకు గాను 48 సీట్లలో బీజేపీ జయకేతనం ఎగరేసింది. మెజారిటీకి అవసరమైన సీట్ల కంటే 2 స్థానాలు ఎక్కువే సాధించింది. దీంతో మరోసారి బీజేపీ సర్కార్ ఏర్పడటం ఖాయమైంది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ 37 స్థానాలకే పరిమితమైంది. ఐఎన్ఎల్డీ 2, స్వతంత్రులు 3 చోట్ల విజయం కైవసం చేసుకున్నారు. ఈ విజయంతో భాజపా ఖాతాలోకి 13వ రాష్ట్రం చేరినట్లయింది. జమ్మూ కాశ్మీర్లో ఎన్సీ ఉపాధ్యక్షుడు ఉమర్ అబ్దుల్లా గందర్బల్తో పాటు బద్గాంలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఏదో ఒక స్థానానికి త్వరలో బై ఎలక్షన్ జరగనుంది. కాశ్మీర్లో అధికారం దక్కకపోయినా బీజేపీ బలమైన శక్తిగానే ఆవిర్భవించింది. గతంలో 25 సీట్లకే పరిమితమైన బీజేపీ ఈసారి 29 స్థానాలను కైవసం చేసుకుంది. హర్యానాలో స్వల్ప ఓట్ల తేడాతో పలువురు కాంగ్రెస్ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. అసంద్ స్థానంలో బీజేపీ అభ్యర్థి యోగీందర్ సింగ్ రాణా 2306 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థిపై గెలుపొందారు. ఉచనకలాన్ స్థానంలో బీజేపీ 32 ఓట్ల స్వల్ప తేడాతో కాంగ్రెస్ పై విజయం సాధించింది. అలాగే అంబాలా కంటిలో బీజేపీ అభ్యర్థి అనిల్ విజ్ 7277 ఓట్ల ఆధిక్యంతో స్వతంత్ర అభ్యర్థిపై విజయం పొందారు. హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ విజయంలో కీలక పాత్ర పోషించిన సీఎం నాయబ్ సింగ్ సైని లాడ్వా స్థానం నుంచి గెలుపొందారు. సైని 16,054 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. బీజేపీ గెలుపులో కీలక పాత్ర పోషించిన సైనినే మళ్లీ సీఎం అయ్యే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి రెజ్లర్ వినేష్ ఫోగట్ జులానా స్థానం నుంచి 6,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 10 ఏళ్ల బీజేపీ పాలనకు హర్యానా గెలుపు నిదర్శనమన్నారు ప్రధాని మోదీ. అభివృద్ధి సంక్షేమానికే ప్రజలు పట్టం కట్టారన్నారు. హర్యానా ఫలితాలు తీవ్ర నిరాశ కలిగించాయన్నారు కాంగ్రెస్ నేతలు. గ్రౌండ్ రియాలిటీకి పూర్తి విరుద్ధంగా రిజల్ట్ ఉందన్నారు.
ఓట్ల లెక్కింపుల అవకతవకలపై ఈసీకి ఫిర్యాదు చేస్తామన్నారు హస్తం నేతలు. హర్యానా, జమ్మూ కశ్మీర్ ఎన్నికల్లో బీజేపీ ప్రదర్శనపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. హర్యానాలో హ్యాట్రిక్ విజయం బీజేపీ పనితీరుకు నిదర్శనమన్నారు. ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని ప్రజలు పట్టించుకోలేదని చెప్పారు. జమ్మూ కశ్మీర్లోనూ పార్టీ మునుపెన్నడూ లేని విజయం సొంతం చేసుకుందన్నారు. 2 రాష్ట్రాల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేసిన కాషాయ శ్రేణులను అభినందించారు ప్రధాని. देश के ज्यादातर राज्य के लोगों ने कांग्रेस के लिए नो एंट्री का बोर्ड लगा दिया है. पहले कांग्रेस सोचती थी कि वो चाहे काम करे या न करे लोग तो उसको वोट देंगे ही, लेकिन अब कांग्रेस की पोल खुल चुकी है. कांग्रेस सत्ता को अपना जन्मसिद्ध अधिकार मानती है. सरकार में ना रहने पर कांग्रेस की हालत जल बिन मछली जैसी हो जाती है. హర్యానా ఎన్నికల ఫలితాలు తీవ్ర నిరాశ కలిగించాయన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్. ఇది ప్రజల అభీష్టానికి, పారదర్శక ప్రజాస్వామ్యానికి ఓటమి అని తెలిపారు. హర్యానాలో విజయాన్ని తారుమారు చేశారని ఆరోపించారు. ఎలక్షన్ రిజల్ట్ గ్రౌండ్ రియాలిటీకి పూర్తి వ్యతిరేకంగా ఉందన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదులు వచ్చాయన్నారు. దీనిపై ఎన్నికల కమిషన్ కు కంప్లైంట్ చేస్తామన్నారు జయరాం రమేష్. And those who were managing the elections to somehow cobble up a majority has been defeated. And what we have seen today in Haryana is, I think, a victory for manipulation, a victory for subverting the will of the people, and it's a defeat for transparent democratic processes. హర్యానాలో బీజేపీకి హ్యాట్రిక్ విజయం అందించిన ప్రజలకు థ్యాంక్స్ చెప్పారు ఆ రాష్ట్ర సీఎం నాయబ్ సింగ్ సైని. ప్రభుత్వం చేసిన ప్రజా సంక్షేమ, అభివృద్ధి పనులే గెలిపించాయన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో విజయం సాధించడం ఆనందంగా ఉందన్నారు. పేదలు, రైతులు, యువత బీజేపీతోనే ఉన్నారన్నారు సీఎం సైని. आदरणीय नरेंद्र मोदी जी, ये पूरा का पूरा श्रेय मैं आदरणीय मोदी जी को देता हूँ. उनके आशीर्वाद से, उनकी गाइडलाइन के अंदर, उनकी जो नीतियाँ हैं, उन नीतियों के ऊपर हरियाणा के लोगों ने मोहर लगाई है. కశ్మీర్ ప్రజల ఆశీర్వాదంతో కూటమి మెజార్టీ సీట్లు సాధించిందన్నారు ఎన్సీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా. అన్యాయంగా జైల్లో బందీలుగా ఉన్నవారిని విడుదల చేస్తామన్నారు. రాష్ట్ర హోదా కోసం పోరాడతామన్నారు. హర్యానాలో కాంగ్రెస్ ఓటమికి అంతర్గత కొట్లాటలే కారణమన్నారు. జమ్మూ కశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా ఎంపికవుతారన్నారు ఫరూక్ అబ్దుల్లా. लोगों ने अपना एतमाद हमें दिया है और हम उम्मीद करते हैं, अल्लाह से मांगते हैं कि हम इनकी उम्मीदों पे पूरा कायम हो और इनकी मुश्किलें दूर कर सकें. यह हमारा पहला काम होगा और उम्मीद करता हूं कि हम उनकी उम्मीदों पे जो उन्होंने हमें दिखाई हैं कि हम पूरा उतरे. सबसे बड़ी चीज ये है कि जो दबाव है उस दबाव को हमने खत्म करना है. ये पुलिस राज नहीं होगा, ये लोगों का राज होगा. 10 ఏళ్ల తర్వాత జమ్మూ కశ్మీర్లో మళ్లీ ప్రజాస్వామ్యం ఏర్పడిందన్నారు ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా. వీలైనంత త్వరగా కూటమి సర్కార్ ఏర్పడుతుందన్నారు. తమను గెలిపించిన ప్రజల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానన్నారు ఒమర్ అబ్దుల్లా. The people, particularly of Kashmir and the mountains of Jammu, have voted resoundingly to reject the politics of the BJP और एक नई उम्मीद जताई है. अब हमारा फर्ज बनता है कि हम लोगों के उम्मीदों के बराबर जो है उतर आए और काम करें. జమ్మూ కశ్మీర్ ప్రజలు స్థిరమైన ప్రభుత్వ ఏర్పాటుకు మొగ్గు చూపారన్నారు పీడీపీ చీఫ్ మహబూబా ముఫ్తీ. దీనిలో భాగంగానే కాంగ్రెస్, ఎన్సీ కూటమికి మెజారిటీ ఇచ్చారన్నారు. కశ్మీర్లో బీజేపీకి స్థానం లేదన్నారు ముఫ్తీ. अपील करूंगी कि हिम्मत नहीं हारनी चाहिए. उतार चढ़ाव आते रहते हैं और मुझे इस बात की खुशी है कि जिस तरह से लोगों ने वोट किया एक स्टेबल गवर्नमेंट के लिए, तो जो इसमें गड़बड़ करने का कोई चांस नहीं है. హర్యానా రిజల్ట్స్ తో కాంగ్రెస్ పార్టీలో నిరాశ కమ్ముకుంది. ఎగ్జిట్ పోల్స్ తో విజయం ఖాయమనుకున్న నేతలు అసలు ఫలితాలతో డీలా పడ్డారు. జమ్మూ కశ్మీర్లో బీజేపీ విధానాలను ప్రజలు వ్యతిరేకించారన్నారు కూటమి నేతలు. విద్యుత్ సరఫరా విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు డిప్యూటీ సీఎం భట్టి. త్వరలో ఖాళీలు భర్తీ చేపడతామని చెప్పారు. నెల రోజుల్లో కులగణన పూర్తి చేస్తామని ప్రకటించారు మంత్రులు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం హామీలు అమలు చేస్తున్నామన్నారు. కొత్త ROR చట్టంతో పేద ప్రజలకు మేలు జరుగుతుందన్నారు మినిస్టర్స్.
కరెంటు సరఫరా విషయంలో విద్యుత్ అధికారులు జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. విద్యుత్ శాఖలో అనేక మార్పులు వస్తున్నాయని చెప్పారు. త్వరలో ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. సోలార్ విద్యుత్పై ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోందని, ఇండ్లపై సోలార్ ప్యానెళ్లను నిర్మిస్తామని చెప్పారు. విద్యుత్ శాఖలో కొందరి వల్లే ప్రభుత్వానికి చెడ్డ పేరొస్తుందన్న భట్టి వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని చెప్పారు. ఈ దసరాకి 11 ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ని ఏర్పాటు చేస్తామన్నారు భట్టి విక్రమార్క. పెండింగ్ ఉన్నటువంటి 10 సంవత్సరాల పెండింగ్ ఉన్న ప్రమోషన్స్ అన్ని ఇచ్చాం. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. సో నేను మీ అందరికీ అడగకముందే నేనే మాట్లాడుతున్న 10 సంవత్సరాల నుంచి ప్రమోషన్స్ లేకపోతే ఎట్లా అని ఆలోచన ప్రమోషన్స్ ఇచ్చాం. ఈ ప్రమోషన్స్ ద్వారా ముందుకొచ్చిన వాళ్ళందరికీ అభినందనలు. ఇంకా అక్కడక్కడ ఖాళీలు ఉంటే వాళ్ళని మేము సంతృప్తిగా చేయలేకపోతున్నాం, వర్క్ లోడ్ పడుతుందని చెప్తే ఆ ఖాళీలు ఉన్నటువంటి ప్లేస్ అన్ని ఇప్పటికే ఐడెంటిఫై చేశాం. ఒక నెల 2 నెలల్లో వాటికి సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తాం. కంప్లీట్ గా రిక్రూట్మెంట్ కూడా చేసి పూర్తిగా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఆ సిబ్బందిని కూడా నియామకం చేస్తాం. ఎంఎస్ఎంఈ కొత్త విధానంలో మహిళలు, దళితులకు ప్రాధాన్యం ఇస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. రాష్ట్ర స్థాయి జిల్లా పరిశ్రమల కేంద్రాల జనరల్ మేనేజర్లతో సమావేశంలో శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఎస్ఎంఈ కొత్త విధానం హ్యాండ్ బుక్ ను ఆవిష్కరించారు. బీసీలు ప్రధాన లబ్ధిదారులుగా ఉన్న పీఎం విశ్వకర్మ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలన్నారు శ్రీధర్ బాబు. ప్రారంభించిన నెల రోజుల్లోనే కులగణన పూర్తి చేయాలన్నారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. కులగణనపై హైదరాబాద్ సెక్రటేరియట్లో కీలక సమావేశం నిర్వహించారు. బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ పాల్గొన్నారు. కులగణన ఎలా చేయాలన్న విషయంపై మీటింగ్లో చర్చించారు. కర్ణాటక, బీహార్, ఆంధ్రప్రదేశ్లో చేసిన కులగణనపై డిస్కస్ చేశారు. 3 రాష్ట్రాల్లోని బెస్ట్ పాలసీని రాష్ట్రంలో అమలు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఎస్సీ వర్గీకరణకు కులగణన సర్వే నివేదిక అవసరం పడుతుందన్నారు పొన్నం. రాష్ట్రంలో ట్రాఫిక్ రూల్స్ పాటించని వారి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. భవిష్యత్తులో వాళ్లకు వాహనాల రిజిస్ట్రేషన్ కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు అతిక్రమించిన 8,000 మంది లైసెన్సులు రద్దు చేసినట్లు తెలిపారు. కేంద్రం పరిధిలోని సారథి వాహన్ పోర్టల్లో రాష్ట్రం చేరుతున్నట్లు చెప్పారు. త్వరలోనే వెహికల్ స్క్రాపింగ్ పాలసీ తెస్తామన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర విధానాలను పరిశీలించాక పాలసీ అమలు చేస్తున్నామన్నారు మంత్రి. అనేక బస్సు యాక్సిడెంట్లు ఇతరత్ర జరిగిన 100,000 చనిపోతేనే పెద్ద ఆందోళనకరమైనటువంటి పరిస్థితి. అటువంటిది దేశవ్యాప్తంగా ఉన్న సమాచారం లెక్కల ప్రకారంగా సంవత్సరానికి 1,60,000 మంది యాక్సిడెంట్లు చనిపోతున్నటువంటి పరిస్థితి. కొత్తగా మేమేదో రూల్స్ తయారు చేయడంలో ఉన్న రూల్స్తో పాటుగా సుప్రీంకోర్టు నిర్దేశన సూత్రాలకు అనుగుణంగా ఇప్పటికే ఈ రాష్ట్రంలో 8,000 మంది లైసెన్సులను రద్దు చేయబడ్డాయి. మహిళా సంఘాలకు ఆర్థికంగా బలోపేతం చేస్తామన్నారు మంత్రి సీతక్క. మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులు ఇచ్చే ఆలోచన చేస్తున్నామన్నారు. డిపిఆర్ సిద్ధం చేయాలని ఆదేశాలిచ్చారు. మొదటి విడతలో ప్రయోగాత్మకంగా 2 జిల్లాల్లో మహిళా సంఘాలకు అద్దె బస్సులు ఇస్తామన్నారు సీతక్క. ధరణి చట్టాన్ని ఎత్తేసి కొత్త ROR చట్టం తీసుకువస్తున్నామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించిన మంత్రి కల్వకుర్తిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నియోజకవర్గానికి 4,000 ఇందిరమ్మ ఇండ్లు మొదటి విడతలో కేటాయిస్తామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లు కూడా ఈ నెలాఖరు లోపే అర్హులైన ప్రతి వారికి మొదటి విడతగా ప్రతి నియోజకవర్గానికి 4,000 ఇళ్లు తగ్గకుండా మన కల్వకుర్తి నియోజకవర్గానికి కూడా ఇవ్వబోతున్నాం. 2వ విడత మళ్ళీ ఇస్తాం, 3వ విడత మళ్ళీ ఇస్తాం. ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వంలో ఎలా అయితే ఇచ్చారో ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వబోతున్నాం. రాష్ట్రంలో ఏకైక శక్తిపీఠం శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. ఆలయానికి చేరుకున్న మంత్రికి అర్చకులు, అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు, కుంకుమార్చన చేశారు మంత్రి. జోగులాంబ ఆలయ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు సేకరిస్తామన్నారు సురేఖ. ప్రపంచ స్థాయి మౌలిక వసతుల కల్పనతో తెలంగాణలో పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు. అమెరికా లాస్ ఏంజిల్స్లోని డబుల్ ట్రీ హోటల్లో నిర్వహించిన తెలంగాణ టూరిజం రోడ్ షోలో మంత్రి జూపల్లి పాల్గొన్నారు. పర్యాటకాన్ని ప్రోత్సహించడంతో పాటు వారసత్వాన్ని కాపాడుకునేందుకు నూతన పర్యాటక విధానాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు.
రాజకీయ లబ్ధి కోసమే బీఆర్ఎస్ నేతలు తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు కాంగ్రెస్ నేతలు. నిధులు, వరద సహాయం కోసం సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్తే తప్పేంటని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో జీతం తీసుకుంటున్న కేసీఆర్ ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని విమర్శించారు. ధరణి పోర్టల్పై సీఎం త్వరలో నిర్ణయం తీసుకుంటారన్నారు కాంగ్రెస్ నేతలు. కొత్త 6 చట్టం పబ్లిక్ డొమైన్లో పెట్టి ప్రజల అభిప్రాయాలు సేకరిస్తామన్నారు వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. రైతు తనకు హక్కుగా వచ్చిన భూమి పత్రాలు భద్రంగా ఉండటమే ప్రధాన లక్ష్యమని చెప్పారు. గత బీఆర్ఎస్ సర్కార్ కుట్రతో దివాలా తీసిన విదేశీ కంపెనీకి ధరణి అప్పగించిందని ఆరోపించారు. ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే నిర్ణయం తీసుకుంటారన్నారు కోదండరెడ్డి. కేటీఆర్ గారు ఐటీ మినిస్టరే ఆ శాఖనే అగ్రిమెంట్లో సంతకం పెట్టింది. రెవెన్యూ మినిస్టర్గా చీఫ్ మినిస్టర్ గారు ఉంటే ఎంత బాధ్యత వాళ్ళిద్దరిది? ఏమైపోయింది? మీరు ఎందుకు చేయలేదు? ఎందుకు నోరు విప్పలేదు? ఇంత పెద్ద తతంగం జరుగుతుండే రెవెన్యూ మినిస్టర్గా చీఫ్ మినిస్టర్ గారు మాట్లాడరు, ఐటీ మినిస్టర్ గారు మాట్లాడరు. ఇప్పుడేం చెప్తారు మీకు ప్రజలకి? మీరు చేసిన నిర్వాహకం ఒకటి కాదు, అడ్మినిస్ట్రేషన్ కుప్పగూలిపోయింది, రికార్డులు తారుమారైపోయినాయి, లక్షల ఎకరాలు చేతులు మారిపోయినాయి, బ్రోకర్ల చేతులకు వెళ్ళిపోయినాయి. ఇవన్నీ కూడా మేము సరి చేస్తాం. బీఆర్ఎస్ పాలనలో పెద్దపల్లి, మంచిర్యాల నిర్లక్ష్యానికి గురయ్యాయన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ బాగుంటేనే ఏ ప్రాంతమైన అభివృద్ధి చెందుతుందన్నారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో కలిసి సికింద్రాబాద్ రైల్వే నిలయంలో సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులతో భేటీ అయ్యారు ఎంపీ వంశీకృష్ణ. మంచిర్యాలలో వందే భారత్, కేరళ ఎక్స్ప్రెస్ రైళ్లకు స్టాప్ ఏర్పాటు చేయాలని రైల్వే అధికారులను కోరామని తెలిపారు. పెద్దపల్లి ప్రాంతం గత 10 సంవత్సరాలు ఏదైతే నిర్లక్ష్యమై ఉండిందో, కొత్త రైల్వే స్టాప్స్ కానివ్వండి, కొత్త రైల్వే ట్రాక్స్ కానివ్వండి, మరి రైల్వే స్టేషన్ అప్గ్రేడ్స్ కానివ్వండి, ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా అటెన్షన్ ఇచ్చి కొంచెం ఇంప్రూవ్మెంట్స్ చేస్తే మన పెద్దపల్లి ప్రజలకు ట్రేడ్ సంబంధించి బిజినెస్ వ్యాపారం గురించి కూడా ఇంప్రూవ్ అవుతుంది, ప్యాసింజర్ కనెక్టివిటీ కూడా ఇంప్రూవ్ అవుతుందని చెప్పి గట్టిగా నమ్ముతూ జీఎం గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు కూడా పాజిటివ్గా రిప్లై చేసినారు. రైల్వే కనెక్టివిటీ ఉంటే, పెద్దపల్లి ప్రాంతానికి రైల్వే కనెక్టివిటీ ఉంటే వచ్చే కాలంలో డెవలప్మెంట్ బాగుంటుందని చెప్పే ఉద్దేశంతో ఈరోజు జీఎం గారిని కలవడం జరిగింది. కేంద్ర నిధుల కోసం సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ఎన్నిసార్లైనా ఢిల్లీకి వెళ్తారన్నారు ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య. కేసీఆర్ లాగా ఫామ్ హౌస్లో ఉంటే నిధులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో కేసీఆర్ జీతం తీసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని విమర్శించారు ఐలయ్య. కనీసం ప్రతిపక్ష హోదా నిర్వహించలేని పరిస్థితిలో మీ నాయన ఫామ్ హౌస్లో పండుకున్నాడు. కడుపులో సల్ల కదలకుండా ఫామ్ హౌస్లో పండుకున్నాడు. మరి మా ముఖ్యమంత్రి 24 గంటలు ప్రజల కోసం, మూసీ పరివాహక ప్రాంతం కోసం, రాష్ట్రంలో పడ్డ ఫ్లడ్స్ కోసం, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం తిరుగుతుంటే ఫామ్ హౌస్లో పండుకుంటేనేమో సప్పు లేదట. కానీ మా ముఖ్యమంత్రి ఢిల్లీకి పోతే నీకు నొప్పి ఏముందని అడుగుతున్నాం. కష్టపడొచ్చిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నువ్వేమో తండ్రి చాటు కొడలేక అమెరికా నుంచి వచ్చి మంత్రి అయిపోయి జల్సాలు, పబ్బులు, డ్రగ్స్, నువ్వు మా ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన గురించి మాట్లాడేది? యువత జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో రాణించి పథకాలు సాధించేలా శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించిందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఉత్తమ ప్రతిభ చూపించే క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 1 స్థాయి ఉద్యోగాలు ఇస్తుందని చెప్పారు. హైదరాబాద్, గచ్చిబౌలిలో అంతర్జాతీయ స్థాయిలో సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు. సిరిసిల్లలో సీఎం కప్ టార్చ్ ర్యాలీ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రాబో రోజుల్లో తెలంగాణ ఉన్నటువంటి ఆయా రంగాల్లో నిష్ణాస్తులైనటువంటి క్రీడాకారులుగా మెరికలు తిరిగేటువంటి వారిని గుర్తించి వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం ఇచ్చి రాబో రోజుల్లో రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో రాబో ఒలింపిక్స్లో కూడా చక్కటి క్రీడా స్ఫూర్తిని మరి చూపించే విధంగా వారికి స్కిల్స్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ అంశాన్ని సందర్భంగా మీకు తెలియజేస్తూ, గతంలో ఉప్పల్ పిఎస్లో నమోదైన కేసులో ఈడీ విచారణకు హాజరయ్యారు కాంగ్రెస్ నేత హెచ్సీఎం మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్. హెచ్సీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో క్రికెట్ బాల్స్ కొనుగోలు, జిమ్ ఎక్విప్మెంట్, ఫైర్ ఎక్విప్మెంట్, బకెట్ చైర్స్ కొనుగోలులో అక్రమాలు జరిగినట్లు అజారుద్దీన్పై ఆరోపణలు వచ్చాయి. ఇదే వ్యవహారంలో ముందస్తు బెయిల్ పొందారు అజారుద్దీన్. That's all for now.